హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మనకి టుడే ఎస్ఎస్సి ఎంటీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 8,346 పోస్టులు ఉన్న జాబ్ పడింది. అది ఏంటంటే 10th పాస్ అయితే చాలు. జస్ట్ 10th పాస్ అయితే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ సింపుల్ ప్రాసెస్. మేలు ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఎంతో కాదు, 100 రూపాయలు మాత్రమే. ఒకే 100 రూపాయలు మాత్రమే అప్లై ఫీజు. మిగతా వాళ్ళన్నీ ఫ్రీ. జస్ట్ జాబ్ కొట్టామంటే నీ లైఫ్ సెట్ మామ. చూసే మొత్తం వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్కిప్ చేయకు. ఎస్ఎస్సి ఎంటీఎస్ 8326 పోస్ట్ 2024 నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. సో చూసేద్దాం. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ 2024 నోటిఫికేషన్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 8326 పోస్ట్ 2024 notification full details. Staff Selection Commission will release the official notification on 27th June 2024. The Commission has changed the SSC MTS 2024 announcement dates and pre-postponed the dates from 27th June 2024 to 31st July 2024. Consequently, the last date to apply online for SSC MTS 2024 exam. SSC multitasking staff non-technical exam will be conducted to recruit candidates for multiple posts notified in the official notification. SSC MTS 2024 exam will be conducted in March or April 2024. Education qualification, age limit, written test, selection process and merit list. So ఆ డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం. ఎస్ఎస్సి ఎంటీఎస్ 8326 పోస్ట్ 2024 నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. ఆర్గనైజేషన్ ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్. నోటిఫికేషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టాఫ్ అండ్ హవల్దార్. Online application starting from 27th June 2024. Last date to apply 31st July 2024. Last date for application fees payment through Chalana 31st July 2024. ఓకే, అర్థమైంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 27th జూన్, అలాగే లాస్ట్ డేట్ 31st జూలై. ఓకే, అలాగే చలానా కూడా సేమ్ డేటు 31st జూలై లాస్ట్ డేట్ కూడా చలానా. అలాగే దాని యొక్క కరెక్షన్ ఫెసిలిటీ, అలాగే అప్లికేషన్ స్టేటస్, ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ. అంటే ఫస్ట్ అప్లై చేస్తే దాని తర్వాత అన్నీ అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ డేట్ అక్టోబర్ నవంబర్లో ఉంటుంది అనమాట. అంటే పోస్ట్పోన్ చేశారు కదా, అది అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆన్సర్ కీన్స్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ రాసిన తర్వాత దాని యొక్క ఆన్సర్ కీ ఇస్తాడు. తర్వాత దాని యొక్క రిజల్ట్ ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఏజ్ లిమిట్ 1/8/2023కి అంటే ఆగస్ట్ నెలకి ఎంత ఉండాలంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్ యొక్క క్యాండిడేట్ మస్ట్ బి మినిమం 18 years ఆఫ్ ఏజ్. పక్కగా 18 years ఉండాలి. అండ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 25 ఇయర్స్ని దాటి ఉండకూడదు కుర్రాడు. అంటే ఎవరైనా అప్లై చేస్తా అంటే ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేయాలనుకుంటున్నారో 2/8/1999 అండ్ 1/8/2006 ఈ 2 ఏజ్ల మధ్యలో వాళ్ళ బర్త్డే ఉంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ క్యాండిడేట్ మస్ట్ బీ ఏ మినిమమ్ ఆఫ్ 18 years ఆఫ్ ఏజ్ అండ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 27 years ఆఫ్ ఏజ్. క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోర్ 2/8/1997 అండ్ నాట్ లేటర్ దెన్ 1/8/2006. ఓకే, అర్థమైందా? 1997 కంటే ముందు, అలాగే 2006 కంటే తర్వాత ఎవరు పుట్టి ఉండకూడదు, మధ్యలోనే పుట్టాలన్నమాట. ఓకే, ద క్రూషియల్ డేట్ ఆఫ్ ఏజ్ లిమిట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ విత్ రిఫరెన్స్. ఈజీగా అర్థం చేసుకోండి. ఓబీసీ వాళ్ళు 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ 10 years. ఫిజికల్లీ వీకర్ డిజబిలిటీ అంటే వికలాంగులు ఉంటారు కదా, ఆ ఓబీసీ క్యాస్ట్లో అయితే 13 years, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లో అయితే 15 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీసెస్. ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఇస్తారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మ్యాట్రికులేషన్ అంటే 10th పాస్ అయ్యి ఉండాలి. ఈజీగా 10th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ డస్ నాట్ పాస్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్. తనకి ఏజ్ ఉన్నా సరే ఈ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్కి క్వాలిఫై అవ్వలేకపోయినా సరే ఈ ఎగ్జామ్గా అప్లై చేసుకోవడం కావదు. వేకెన్సీస్, టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆర్ యాజ్ అండర్ ఎంటీఎస్ పోస్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్లో అయితే 4887 అంటే 4887 పోస్టులు ఉన్నాయి. అయితే హవాల్దార్ అయితే 3439, మొత్తం కలిపి 8000 చిల్లర. అలాగే అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళందరికైతే 0. అంటే ఓన్లీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే 100 రూపాయలు ఫీజు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 100 రూపాయలు మాత్రమే కాబట్టి అందరూ అప్లై చేయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజే లేదు, వాళ్ళు కూడా అప్లై చేయండి. ఆల్ క్యాండిడేట్స్
క్యాన్ పే ద ఎగ్జామినేషన్ ఫీజ్ త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. ఓకే, ఈ విషయం మీకు తెలిసిందే. స్టాఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే టైర్ 1, టైర్ 2. స్టాఫ్ సెలక్షన్ ఓకే. టైర్ 1, టైర్ 2 రెండు టైర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత టైర్ 2 ఏమో పీఈటీఆర్, పిఎస్టీ క్వాలిఫైయింగ్ ఆన్లైన్లో క్వాలిఫై ఉంటుంది, అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్. ఓకే, టైర్ 1 అయిపోతే టైర్ 2 ఈజీగా పాస్ అయిపోతారు. ఓకే, డిఎంఈ ఫర్ ది క్యాండిడేట్ హూ ఆప్టెడ్ ఫర్ హవల్దార్ పోస్ట్ ఇఫ్ హవల్దార్ పోస్ట్ notified. The candidate must qualifying for both these stages of examination to make it the merit list. ఈ రెండు పాస్ అయినా సరే మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయాలి. ఆ మెరిట్ లిస్ట్ వస్తే అందులో మన పేరు ఉంటే మనం క్వాలిఫై అయిపోదాం. దీని యొక్క సిలబస్ ఏంటంటే ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి దీని యొక్క సిలబస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, అన్ని లాంగ్వేజ్ల్లో ఉంటాయి, మనం ఇంగ్లీష్లో రాయాలనుకుంటాం కదా. దీని యొక్క సబ్జెక్టు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టైం డ్యూరేషన్ ఏంటంటే ఫస్ట్ సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1లో ఏంటంటే 2 పేపర్లు ఉంటాయి, ఒకే దాంట్లో వస్తుంది. సెక్షన్ 1లో పార్ట్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి, అది 45 మినిట్స్. అలాగే 60 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్స్, అంటే కళ్ళు కనిపించుకుంటారు కదా స్క్రైబ్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి 60 మినిట్స్, మిగిలిన వాళ్ళకి అయితే 45 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 క్వశ్చన్స్ ఉంటే 60 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్, అంటే 45 మినిట్స్లో 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అలాగే సెషన్ 2 జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 75 మార్క్స్కి 25 క్వశ్చన్స్కి, అంటే 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్, అది కూడా 45 మినిట్స్. మొత్తం 90 మినిట్స్ అనమాట మొత్తం ఎగ్జామ్. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్, అస్సలు సెక్షన్ 1కి నెగిటివ్ మార్క్సే లేవు. అలాగే సెక్షన్ 2కి దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ ఎగిరిపోద్దంట సెషన్ 2లో. ద నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ సెషన్ 1 యాజ్ వెల్ యాజ్ ఇన్ సెషన్ 2 ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆర్ యాజ్ ఫాలోస్. 18.3.1 యూఆర్ 18 మార్క్స్ వస్తే అండర్ క్యాండిడేట్స్కి 30%, అలాగే 18.3.2 ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25%. ఓకే, ఇవన్నీ మీకు అర్థమైంది కదా, అవన్నీ నేను మార్కులు రావాలి. ఫిజికల్ స్టాండర్డ్ పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఏంటంటే హైట్ ఏమో 157.5 సెంటీమీటర్స్ ఉంటాయి పక్కాగా, 157.5. చెస్ట్ ఏమో 81 సెంటీమీటర్స్ ఉండాలి అదైతే మేల్స్కి. ఫీమేల్కి అయితే 152 సెంటీమీటర్స్ రిలాక్సల్ బై 2.5 సెంటీమీటర్స్. ఇన్ ద కేస్ ఆఫ్ గౌరవ 2.5 ఉండాలి. అలాగే వెయిట్ ఏమో 48 kgs ఉండాలి. ఓకే, ఇది అయిపోయింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వాకింగ్ 1600 మీటర్లు 15 మినిట్స్లో. ఆర్మీ ర్యాలీలు వేస్తారు చూసారా, వాళ్ళు 5 నిమిషాల్లో వేస్తారు 1600 మీటర్లు. వీళ్ళు అయితే డెడ్ ఈజీగా పాసిపోతారు. ఫీమేల్స్కి 1 కిలోమీటర్ 20 మినిట్స్. హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఈజీగా జాబ్ వచ్చేది. ద కమిషన్ డస్ నాట్ మెన్షన్ ద సిలబస్ ఆబ్జెక్టివ్లీ ఫర్ ది SSC MTS పేపర్ 2. ద క్యాండిడేట్ షుడ్ ప్రాక్టీస్ ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఆన్ వేరియస్ టాపిక్స్ టు స్కోర్ బెటర్ ఇన్ ద ఎగ్జామ్. చూడండి, లెటర్ రైటింగ్ని ఎస్ఏ రైటింగ్ నేర్చుకోమంటారు. ద టెస్ట్ ఎయిమ్స్ టు టెస్ట్ ఏ క్యాండిడేట్ బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ కమెన్సర్స్ విత్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్. అది తర్వాత దీని యొక్క బేసిక్ పే 18,000. ఇవన్నీ ఫస్ట్ మనకి జాబ్ వస్తే ఇవన్నీ చూసుకుందాం. 18,000 అని ట్రైనింగ్లో, తర్వాత అలాగే 27,000 30,000 ఇగో ఇవన్నీ ఇచ్చేసాడు హ్యాండ్ శాలరీ. జాబ్ ప్రొఫైల్ హవల్దార్, సఫాయి వాలా, డాక్టరీ, జూనియర్ అసిస్ట్, ఆపరేటర్, పియోన్, జమర్దార్, జోకర్. మనకి ఏంటంటే ఫస్ట్ SSC MTS అప్లికేషన్ క్లిక్ హియర్. ఈ అప్లికేషన్ ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే దీని యొక్క జాబ్ యాడ్స్ కోసం టెలిగ్రామ్కి వెళ్ళండి. ఎనీవే SSC MTS 2024 ఎలిజిబిలిటీ ఇవన్నీ ఇంకేం ఉండవు మనకి. మొత్తం ఏంటంటే మనం ప్రతి ఒక్కరు అప్లై చేయండి SSC MTS, మర్చిపోకండి. 10th పాస్ అయితే చాలు, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లికేషన్ ఉంది కదా అని పక్కకు చేయండి, ఏం ఉండదు. ఆల్ ది బెస్ట్ గాయస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టాటా, మర్చిపోకు.